తెలంగాణలో జనసేన పార్టీ నిర్వహించి తలపెట్టిన తెలంగాణ నవ నిర్మాణ సంకల్ప సభకు పోలీసులు అనుమతి నిరాకరించడం రాజకీయంగా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. హైదరాబాద్ లోని గచ్చిబౌలి సంధ్యా కన్వెన్షన్ లో ఈ సభను భారీగా నిర్వహించేందుకు జనసేన శ్రేణులు ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు. అయితే భద్రతా కారణాలను చూపిస్తూ సైబరాబాద్ పోలీసులు అనుమతి ఇవ్వలేదు ఈ సభకి. ఇక ఈ నిర్ణయంతో జనసేన శ్రేణులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి. సభకు అనుమతి నిరాకరించడం ప్రజాస్వామ్య విరుద్ధమని పార్టీ నేతలు సైతం ఆరోపిస్తున్నారు. సభ రద్దు నేపథ్యంలో జనసేన జనరల్ సెక్రటరీ ఎమ్మెల్సీ కునిదెల నాగబాబు సోషల్ మీడియా వేదికగా స్పందించారు. పవన్ కళ్యాణ్ ను అడ్డుకునే శక్తి ఎవ్వరికీ లేదంటూ స్పష్టం చేశారు. అధికారులు ప్రత్యర్థులు ఎంత అణచివేయాలని ప్రయత్నించినా పవన్ కళ్యాణ్ ప్రతి సవాల్ను అధిగమించి ముందుకు సాగుతారని చెప్పారు. ఉత్తర అమెరికా తెలుగు సంఘం తానా న్యూజెర్సీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన తానా న్యూజెర్సీ పికిల్ బాల్ టోర్నమెంట్ ఘన విజయాన్ని సాధించింది. న్యూజెర్సీ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి పికిల్ బాల్ క్రీడాకారులు పాల్గొని ఉత్కంఠభరితమైన పోటీల్లో తమ ప్రతిభను ప్రదర్శించారు. ఇక ఈ టోర్నమెంట్ కు క్రీడాకారులతో పాటు పెద్ద సంఖ్యలో తెలుగు కుటుంబాలు, క్రీడాభిమానులు, సంఘ సభ్యులు హాజరై పోటీలను ఎంతో ఆసక్తిగా వీక్షించారు. ప్రేక్షకుల హర్షధ్వానాలతో మైదానం సందడిగా మారి పోటీలు మరింత ఉత్సాహభరితంగా సాగాయి. పోటీల ముగింపు సందర్భంగా విజేతలు, రన్నరప్స్ మరియు ద్వితీయ రన్నరప్స్ కు నగదు బహుమతులు మరియు ట్రోఫీలు ప్రదానం చేశారు. మొదటి స్థాన విజేతలకు $500, రన్నరప్లకు $250, ద్వితీయ రన్నరప్స్ కు $150 నగదు బహుమతులతో పాటు ప్రత్యేక ట్రోఫీలు ప్రదానం చేశారు. ఇక ఈ సందర్భంగా తానా కోశాధికారి రాజేకస్ కుర్తి మాట్లాడారు. అమెరికా మరియు భారతదేశంలో తానా నిర్వహిస్తున్న వివిధ సేవా కార్యక్రమాలు వివరించారు. ఈ టోర్నమెంట్ విజయవంతం కావడానికి కృషి చేసిన ఆటగాళ్లు, వాలంటీర్స్, నిర్వాహకులు, మద్దతుదారులందరికీ ఆయన ప్రత్యేకించి ధన్యవాదాలు తెలిపారు. బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నామలై కొత్త పార్టీ ఏర్పాటు చేయనున్నట్టు సంకేతాలు వెలువడ్డ విషయం మనందరికీ తెలిసిందే. ఇందుకు అనుగుణంగా ఆయన మద్దతుదారులు పోస్టర్లను హోరెత్తిస్తున్నారు. తమిళనాడు రాజకీయాల్లో అత్యంత వేగంగా మారుతున్న పరిణామాలు దేశవ్యాప్తంగా ఇప్పుడు ఉత్కంఠ రేపుతున్నాయి. ఆ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ ఫైర్ బ్రాండ్ నాయకుడు, రాష్ట్ర అధ్యక్షులు కె అన్నామలై త్వరలోనే కాషాయ జెండాను వీడనున్నట్లు అత్యంత నమ్మకమైన వర్గాల సమాచారం. ఇక పార్టీ నుంచి గౌరవప్రదంగా నిష్క్రమించాలని భావిస్తున్న ఆయన ఇందుకు సంబంధించిన తుది చర్చల కోసమే దేశ రాజధాని ఢిల్లీకి వెళుతున్నట్టు కూడా సమాచారం. తమిళనాడులో బీజేపీని బలోపేతం చేసేందుకు గత కొన్నేళ్లుగా తీవ్రంగా శ్రమించిన అన్నామలై ఇప్పుడు అకస్మాత్తుగా పార్టీ మారడం లేదా రాజకీయాలకు దూరం కావడం వంటి నిర్ణయాలు తీసుకోవడం వెనుక బలమైన కారణాలు ఉన్నాయని కూడా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.